ఈ ఈ అధ్యాయంలో గనక మీరు చూస్తే 20వ అధ్యాయం మొదటి వచనంలో గనక చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే పౌలు వాళ్ళందరి దగ్గర సెలవు పుచ్చుకొని మాసిదోనియా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. యాక్చువల్ గా తిమోతి పత్రిక ఉపోద్ఘాతం కింద మన 20వ అధ్యాయాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఆ తిమోతి పత్రిక రాసటానికి కారణమైన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. పౌలు భక్తుడు మాసిదోనియాకి వెళ్ళటానికి బయలుదేరి మాసిదోనియాకి వెళ్లే ముందు తిమోతికి ఈ పని అప్పచెప్పాడు అనమాట. అది మనం చూస్తున్నాం. ఈ ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మీ మనసులో ఉంచుకున్నట్లయితే మనం పత్రికలోకి వెళ్దాము. ఆ ఆ అక్కడ స్లైడ్ లో నేను కొన్ని సంవత్సరాలు రాశాను. ఇవి మీరు కొంచెం గమనించండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. సెకండ్ స్లైడ్. యా మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏమో 63, 64 క్రీస్తు శకం ప్రాంతాల్లో రాసుంటారని, రెండవ పత్రిక వచ్చేసి సుమారు 65, 67 ప్రాంతాల్లో రాసుంటారని బైబిల్ పండితుల అభిప్రాయం. మీరు కొంచెం అటు ఇటుగా పరిశీలిస్తే మనకి క్లియర్ గా అర్థమయ్యే ఒక సంగతి ఏంటంటే సుమారు ఒక 1 year గ్యాప్ ఉంటుంటది ఈ రెండు పత్రికల మధ్యలో అని. వాస్తవానికి తిమోతి మొదటి రెండు పత్రికలు, తిమోతి మొదటి పత్రిక, రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండు పత్రికల్ని పాస్టరల్ లెటర్స్ అని అంటాం, కాపర్ల పత్రికలు. తీతు పత్రికను కూడా ఆ కోవలోనే వేస్తాము, పాస్టరల్ లెటర్ అనే అంటాము. మనకి ఆ సమయాభావం వల్ల మనం అన్ని పత్రికలు ధ్యానించలేం కాబట్టి నేను తిమోతి రెండు పత్రికలు మీ దృష్టికి నేను తెస్తున్నాను. తీతు పత్రికను మీ అసైన్మెంట్ లాగా మీరు తీసుకోండి. ఇవాళ మనం ఏం స్టడీ చేస్తామో ఆ ప్యాటర్న్ లో తీతు పత్రికని గనక మీరు స్టడీ చేస్తే తీతు పత్రికలో పౌలు భక్తుడు ఎక్స్పోజిటరీ విషయాలు ఏం మెన్షన్ చేశాడో అది మీరు ఒక అసైన్మెంట్ లాగా తీసుకొని చదవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి మొదటి పత్రికకి రెండో పత్రికకి సుమారు 1 year గ్యాప్ ఉంది. కాబట్టి ఒకటే విషయాన్ని దాదాపు రెండు పత్రికల్లోనూ ఒకే కారణంతో రాసినట్టుగా మనకి కనపడుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒక సంఘ కాపరికి రాసినట్లుగా ఉంది, అలాగే ఒక ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఉద్దేశంతో ఒక బోధకుడికి రాసినట్టుగా కూడా మనకు. నిజానికి కాపరికి బోధకుడికి వ్యత్యాసం లేదు అన్న సంగతి మనకు పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది మనం ముందు చూద్దాము. సో మనం ఒక క్రమంలో మొదటి పత్రిక దగ్గర నుంచి మనం వెళ్దాం. పర్పస్ ఆఫ్ ద లెటర్. మొదటి అధ్యాయం 3వ వచనం కనుక మీరు చూడగలిగితే, మొదటి అధ్యాయం 3వ వచనం కనుక మీరు చూడగలిగితే అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఆ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. 3, 4 వచనాలు. ఇందా మనం చదువుకున్న అపోస్తల కార్య గ్రంథంలో పౌలు భక్తుడు మాసిదోనియాకి వెళ్ళబోయే ముందు తిమోతికి ఈ పని అప్పచెప్పాడు. తిమోతికి ఏం అప్పచెప్పాడంటే, ఎఫెసు అనే పట్టణంలో బోలెడని దుర్బోధలు ఉన్నాయి, వాటిని నువ్వు నిర్మూలించి ఎఫెసు సంఘంలో సత్య బోధనను స్థాపించాలి, కాబట్టి నువ్వు ఎఫెసులోనే నిలిచి ఉండటం మంచిది అని హెచ్చరించాడు. అంటే ఆజ్ఞ ఇచ్చాడు. తిమోతి ఈ పని నువ్వు చేయక తప్పదు అని ఆదేశించాడు. నేను మనకు అర్థం అవడం కోసం ఈ వచనాలని నేను కొంచెం 5 భాగాలుగా విడగొట్టాను. మీరు కనుక ఆ స్లైడ్ చూడగలిగితే నేను 5 parts చేశాను. మీరు అది అర్థం చేసుకోగలిగితే మనకి బ్యాక్గ్రౌండ్ అర్థం అవుతుంది. మొదటిది, మాసిదోనియాకి వెళ్లే ముందు ఈ మాట చెప్పాడు. మాసిదోనియాకి వెళుతూ తిమోతి నువ్వు ఎఫెసులో ఉండాలి అని చెప్పాడు అనమాట. ఎందుకు ఎఫెసులో ఉండాలి అంటే రెండో కారణం చూస్తున్నాం. సత్యానికి భిన్నమైన బోధలు ఎఫెసు సంఘంలో ఉన్నాయి, కల్పనా కథలు ఉన్నాయి, మితము లేని వంశావళులు ఉన్నాయి, స్టోరీస్ క్రియేట్ చేసి బోధించే వాళ్ళట, వంశావళుల గురించి చెప్పేవాళ్ళట. కొంతమంది తమ వంశావళి దేవదూతులతో ముడిపడి ఉందని చెప్పేవాళ్ళట. కొంతమంది తమ వంశావళులు బైబిల్లో ఉన్న ఆ యూదా మత వంశావళితో లింకప్ చేసి మేము కూడా మామూలు వాళ్ళం కాదు అని చెప్తున్న ప్రయత్నాలు చేసేవాళ్ళట. అలా రకరకాల విచిత్రమైన బోధలు వాళ్ళు చేస్తూ ఉన్నారు.
ఎందుకు ఈ దుర్బోధన చేయటం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే, అది సువార్తను దెబ్బ కొడుతుంది, నిజమైన సువార్తను పొల్యూట్ చేస్తుంది అని చెప్తున్నాడు. మూడో పాయింట్ కనుక మీరు చూడగలిగితే చాలా స్పష్టంగా ఉంది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతో సంబంధం కలిగి, ఈ దుర్బోధలు వివాదాలతో సంబంధం కలిగి ఉంటాయి కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో సంబంధం కలిగి ఉండవు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే ఏంటి అంటే సాల్వేషన్, దేవుని ఏర్పాటు, గాడ్స్ డిస్పెన్సేషన్ అని ఉంది ఇంగ్లీష్ అనువాదంలో, గాడ్స్ ప్లాన్ అని ఒక అనువాదంలో ఉంది, గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సాల్వేషన్ అని ఒక అనువాదంలో ఉంది. అంటే దేవుని రక్షణ ప్రణాళిక విశ్వాస మూలంగానే కలుగుతుంది అనే మనం చెప్పుకునే మౌలికమైన సత్య సువార్తను ఈ భిన్నమైన బోధలు పాడు చేస్తున్నాయి, వివాదాలకు దారితీసి విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావనే ఒక సరళమైన సున్నితమైన సువార్త సందేశాన్ని వాళ్ళు పాడు చేసి వివాదాలకు దారితీసేలాగా తయారు చేస్తున్నారు. గాస్పల్ ని కాంప్లెక్స్ చేసేశారు, కాంప్లికేటెడ్ చేసేశారు, పొల్యూట్ చేసేశారు. అబద్ధ సువార్తను బోధించే ప్రయత్నాలు ఎఫెసులో జరుగుతుంది అన్నమాట. కాబట్టి రక్షించబడాలి అంటే, దేవుడిచ్చే రక్షణ స్వీకరించాలంటే నువ్వు ఆయన విశ్వాసం ఉంచడం తప్ప వేరొక పద్ధతి లేదు అని మనం మాట్లాడుతున్న ఫండమెంటల్ ట్రూత్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు అక్కడ జరిగాయి. కాబట్టి ఎఫెసులో ఫౌండేషనల్ ట్రూత్స్ చాలా గలిబిలిగా ఉన్నాయని చెప్పేసి పౌలు భక్తుడు ఏం చేశాడంటే తిమోతిని అక్కడ స్టే చేయమని అడిగాడు. వాటిని ఖండించమని, వాటిని లక్ష్య పెట్టవద్దు, 4వ పాయింట్, వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించమని. కొంతమంది పని కట్టుకొని ఆ బోధలు చేస్తున్నారట, కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయమని, అటువంటి బోధలు నిర్మూలించే ప్రయత్నం ఎవరు తిమోతి టేకప్ చేయాలని పౌలు కోరాడు. కాబట్టి నువ్వేం చేయాలి, పనులు చేయాలంటే ఎఫెస్లో నిలిచి ఉండాలి. నేను నీకు మళ్ళీ చెప్పే వరకు నువ్వు ఎఫెస్లోనే నిలిచి ఉండాలి. ఎఫెస్లో నీ పని ఏంటంటే ఏ సంఘం అయితే నేను నీకు అప్పగించాను ఎఫెస్లో, ఆ ఎఫెస్సి సంఘంలో సత్యాన్ని నువ్వు స్థాపించాలి. దుర్బోధల్ని, భిన్నమైన బోధల్ని, కల్పనా కథల్ని, అబద్ధ బోధల్ని నువ్వు తుడిచివేయాలి, నిర్మూలించాలి. ఇది నేను ఊరికినే నీకు చెప్పట్లేదు తిమోతి, నిన్ను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. ఆజ్ఞ, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే మాసిదోనియాకు వెళ్లే ముందు తిమోతికి ఈ పని అప్పచెప్పాడు. మాసిదోనియాకు వెళ్ళిన కొంతకాలం తర్వాత ఈ పత్రిక రాస్తున్నాడు. బహుశా తిమోతి హుషారుగా మేబీ పత్రిక రాసికి వచ్చేసాయి అని అంటాడేమో అని అనుకున్నాడేమో. చెప్తున్నాడు, అప్పుడు నేను హెచ్చరించాను, ఇప్పుడు నువ్వు హెచ్చరించున్నాను. కాబట్టి తిమోతి అప్పుడే నువ్వు ఎఫ్ఎస్సిని విడిచిపెట్టి రావద్దు, నువ్వు ఎఫ్ఎస్లోనే ఉండు, నీ పని ఇంకా అవ్వలేదు, ఆ చర్చ్ నువ్వు సంస్కరించే వరకు నువ్వు అక్కడ ఉండాల్సిందే అని ఉత్తరం రాశాడు. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్. ఎందుకు మొదటి పత్రిక రాస్తున్నాడు అంటే ఎఫెసు సంఘంలో ఉన్న దుర్బోధల్ని కంట్రోల్ చేసి సౌండ్ టీచింగ్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత పౌలు భక్తుడు తిమోతి భుజాల మీద పెట్టడం మనం చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చిన కనుక మీరు చూడగలిగితే చాలా ఆర్డర్లీగా చెప్పుకుంటూ వస్తున్నాడు, తిమోతిని కన్విన్స్ చేస్తున్నాడు, తిమోతిని ఒప్పిస్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఈ టాస్క్ ఎలాగైనా సరే కంటిన్యూ చేయాలి, తిమోతి ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదు. అందుకని బ్రతిమలాడుతున్నట్టుగా చెప్తున్నాడు, గద్దిస్తున్నట్టుగా కూడా చెప్తున్నాడు. ఆ టోన్ మనకి చాలా చిత్రంగా ఉంటుంది. మీరు కనుక ఈ వచనం చూడగలిగితే 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుతున్నాను. ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను అనేది అలంకారికంగా చెప్పాడు. ఆజ్ఞను అప్పగించేది ఏం లేదు, ఆజ్ఞ జారీ చేశాడంతే. ఐ గివ్ దిస్ కమాండ్ అని అంటున్నాడు అంతే. చాలా మృదువుగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, బట్ అది నువ్వు పాటిస్తావా లేదా తేల్చుకున్న అడ్వైస్ కాదు, ఇట్స్ ఎ కమాండ్. నువ్వు దాన్ని పాటించి తీరాల్సిందే. 2 మాటలు ఇక్కడ. తిమోతికి ఇవ్వబడిన వరం ఏంటంటే బోధనా వరం ఉందట. అది చాలా మంది పెద్దలు ప్రవచించి తిమోతి మంచి బోధకుడు అని డిసైడ్ చేశారు.
దాన్ని గుర్తు చేస్తున్నాడు. ముందుగానే చెప్పబడినట్లుగా నీకు టీచింగ్ వరం ఉంది కాబట్టి నువ్వు ఈ పోరాటం పోరాడాలి అని చెప్తున్నాడు. ఏంటి మంచి పోరాటం పోరాడాలి అంటే చాలా స్పష్టంగా ఉంది. మనం చూస్తున్న కాంటెక్స్ట్ ప్రకారం పౌలు పౌలు చెప్తున్న కాంటెక్స్ట్ ప్రకారం పోరాటం ఎవరితో అంటే పోరాటం అబద్ధ బోధకులతో, పోరాటం అబద్ధ బోధలతో. తిమోతి ఇప్పుడు ఒక మంచి పోరాటం పోరాడాలి. ఎవరితో పోరాడాలంటే దుర్బోధలు చేసే వాళ్ళతో పోరాటం చేయాలి. దుర్బోధలు చేసే వాళ్ళతో పోరాటం చేయాలి. దుష్ట సిద్ధాంతాలతో పోరాటం చేయాలి. అబద్ధ సిద్ధాంతాలతో, అబద్ధ సువార్తకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ పోరాటం చేయమని, పోరాడవలెనని పౌలు గారు ఆజ్ఞయిస్తున్నాడు. కాబట్టి ఇది మనం గమనించాలి. చాలాసార్లు నేను మంచి పోరాటం పోరాడాను అనేది మనకి అలవాటైన ఒక ఫ్రేజ్ లాగా ఉంది. విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా చాలా పోరాటం పోరాడాను అని చెప్పడం ఆనవాయితీ. ఇక్కడ ఈ వచనం ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే తిమోతికి పౌలు భక్తుడు ఒక బాధ్యత చెప్తున్నాడు. తిమోతిని ఒక పోరాటం పోరాడాలి. ఆ పోరాటం కూడా చాలా మంచిగా చేయాలి. వాళ్ళు దుర్బోధలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తప్పించడం కోసం నువ్వు అడ్డదారుల్లో అనైతికంగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. నువ్వు విశ్వాసంతో ఆ పని చేయాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఆ పని చేయాలి. ఆ పోరాటం కూడా యథార్థంగా సహృదయంతో నువ్వు చేయాలి. దుర్బోధనలు ఖండించడం కోసం మనం దుర్బోధకుల పద్ధతులు వాడాల్సిన అవసరం లేదు. మనం యథార్థంగా నీతిగా మనం ఈ పోరాటం పోరాడాలి. ఇది నిజంగా ఇది చాలా మంచి పోరాటం. ఎందుకంటే దుర్బోధల్ని ఖండిస్తూ సద్బోధన స్థానిక సంఘంలో స్థాపించే ఒక పోరాటం ఇంతకంటే గొప్ప మంచి పోరాటం ఏమి ఈ భూమి మీద ఒక దైవ సేవకుడికి ఉండదు, ఒక బోధకుడికి ఉండదు. కాబట్టి ఈ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు దీన్ని టేకప్ చేయమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే కింద నేను ఒక 2 లైన్లు రాశాను, మీరు చూడండి. పోరాటం ఎవరితో? అబద్ధ బోధకులతో, అబద్ధ బోధలతో. ఇది సలహా కాదు, ఇది పౌరు భక్తుడు ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి తిమోతి తప్పించుకోవటానికి అవకాశం లేదు. తర్వాత కనుక మీరు చూడగలిగితే నెక్స్ట్ వచనం 3వ అధ్యాయం 3వ వచనం కనుక మీరు చూడగలిగితే చాలా చాలా క్రిటికల్ థింగ్ ఒకటి ఉంది. మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయంలో పురుషులు ప్రార్థన చేయటం గురించి ఉంది. స్త్రీలు అలంకరించుకోవటం గురించి, మౌనంగా ఉండటం గురించి, సంఘంలో పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి అనేవి 2వ అధ్యాయంలో పౌలు గారు డిస్కస్ చేసుకుంటూ వచ్చాడు. స్థానిక సంఘంలో ఎవరెవరు ఏమేం చేయాలి అవన్నీ రాసుకుంటూ వచ్చి 3వ అధ్యాయంలో ఎవరైనా సంఘ పెద్దగా ఉండాలని అనుకుంటే, ఎవరైనా అధ్యక్షుడు అవ్వాలని అనుకుంటే, సంఘంలో ఒక మంచి బాధ్యత తీసుకోవాలని అనుకుంటే అది మంచి పనే, కానీ అతనికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అని ఒక లిస్ట్ అవుట్ చేశాడు అనమాట. వాటిలో నేను ఒక్క వచనాన్నే ఈ స్లైడ్ లో పెట్టడం జరిగింది. అదంతా పెట్టడం కుదరదు కాబట్టి బోల్డ్ అన్ని క్వాలిఫికేషన్ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ మధ్యలో ఒకటి స్పష్టంగా కనపడుతుంది. నేను రెడ్ లెటర్స్ లో పెట్టాను, మీరు చూడండి. అతడు బోధింప తగిన వాడై ఉండాలి. అతనికి ఉండాల్సిన అనేకమైన అర్హతల్లో అత్యంత ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే హీ మస్ట్ బి ఏ టీచర్, హీ మస్ట్ బి ఏ ప్రీచర్. అతను బోధించేవాడై ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అతడు బోధకుడై ఉండాలి. ఇది మ్యాండేటరీ అన్నమాట. నా మాట అర్థం చేసుకోండి. సంఘ పెద్దగా ఉండాలనుకున్న వ్యక్తి వాక్యాన్ని బోధించేవాడై ఉండాలి. ఈయన మా సంఘం ట్రెజరర్ అండి, డబ్బులు లెక్కలు చూస్తాడండి అంటే అతన్ని ట్రెజరర్ అని చెప్పండి, సంఘ పెద్దగా పెట్టుకోండి. అంటే సంఘ పెద్ద పేరు మీద పెత్తనాలు చేసే వాళ్ళ గురించి పౌలు భక్తుడు మాట్లాడలేదు. సంఘానికి పెద్దలను ఎవరిని అనాలి అంటే, సంఘ నాయకులను ఎవరిని అనాలి అంటే, ఎవరైతే వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం ఉందో వాళ్ళనే సంఘ పెద్దలు, నాయకులు, అధ్యక్షులు అని అనాలి. అతడు బోధించదగిన వాడై ఉండాలి, బోధించే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే, మనం నా మాటలు అర్థం చేసుకోండి. ఒక స్థానిక సంఘంలో వాక్యాన్ని మంచిగా ఉన్నట్టుగా యథార్థంగా ఎఫెక్టివ్ గా బోధించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వ్యక్తిగత అర్హతలు కలిగి ఆ క్వాలిఫికేషన్స్ ఉండి
నిందారహితుడిగా ఉండి కుటుంబాన్ని సరిగా చూసుకుంటూ మితానుభవుడై స్వస్థబుద్ధి గలవాడై మర్యాదస్తుడై అతిథి ప్రియుడై మంచి సాక్ష్యం కలిగి సాత్వికుడై ఉండి ఎవరితో గొడవలు పడకుండా ధనాపేక్ష లేని వాడై హంబులుగా జీవిస్తూ యథార్థంగా జీవిస్తూ వీటన్నిటికంటే మించి వాక్యాన్ని మంచిగా బోధించే తలాంతి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇది చాలా సార్లు ఈ వచనం మనం చదివినప్పుడు ఆ పై వచనాల్లోనే స్త్రీల గురించి పౌలు భక్తుడు చెప్పిన మాటలు చూసి ఇక్కడేమో పురుషుల్ని మాట్లాడమన్నారు, అక్కడ స్త్రీలను మాట్లాడొద్దన్నారు అని చెప్పి చాలా సార్లు ఈ సందర్భాన్ని మనం ఒక విధంగా డీవియేట్ చేస్తూ ఏమంటామంటే స్త్రీలని తక్కువ చూపు చూశారు, స్త్రీలను అసలు నోరు తెరవనివ్వలేదు, పురుషులు మాత్రమే వాక్యం చెప్పాలనే ఒక స్టేట్మెంట్ ఉంది, కాబట్టి పురుషులకి అనుకూలంగా లోకల్ చర్చెస్ ఉన్నాయి అనే ఒక స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం. ఇక్కడ సమస్య జెండర్ ప్రాబ్లం కాదు, జెండర్ ఈక్వాలిటీ కాదు. దిస్ ఈస్ మోర్ దాన్ జెండర్ ఈక్వాలిటీ. ఇక్కడ సమాన హక్కుల గురించి మనం మాట్లాడటానికి పౌలు పత్రిక రాయలా, సిద్ధాంతాన్ని గురించి రాశాడు, సత్య వాక్యాన్ని బోధించే విషయం గురించి రాశాడు. ఎవరు పడితే వాళ్ళు వాక్యాన్ని చెప్పడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. ఎవరు పడితే వాళ్ళు పుల్పిటెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి వీలు లేదని చెప్తున్నాడు. నేను చర్చ్ కమిటీలో ఉన్నాను కాబట్టి నాకు వాక్యం ఇవ్వకపోతే నేను ఊరుకోనని ఆ గొడవ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఉండాల్సిన అర్హతల గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు కనుక మనం ఆలోచిస్తే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వాక్యం చెప్పడానికి పుల్పిట్ ఎక్కమని కనుక మనం అడిగితే ఒక సంఘంలో ఎంతమంది దొరుకుతారు? పురుషుల్లోనే 2-3 కూడా దొరకని రోజుల్లో ఇక స్త్రీలు ఎక్కడి నుంచి దొరుకుతారు? కాబట్టి ఇది జెండర్ ఈక్వాలిటీ గురించి కాదు, అంతకంటే మించిన ఒక సీరియస్ ప్రాబ్లం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ ఆఫ్ ఎ డాక్ట్రిన్. దేవుడు మనకు అప్పగించిన సత్సిద్ధాంతాన్ని, సత్య వాక్యాన్ని జాగ్రత్తగా బోధించి సంఘాన్ని సరిచేయాలి. ఎఫెసు సంఘం ఉన్న కండిషన్స్ మనం చూస్తున్నాం. భిన్నమైన బోధలు ఉన్న సంఘం, దుర్బోధలు ఉన్న సంఘం, కల్పనా కథలు వింటూ కాలక్షేపం చేస్తున్న సంఘం. ఆ సంఘంలో సత్య సిద్ధాంతాన్ని స్థాపించాలి అంటే తిమోతి కొన్ని కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ పాటించాల్సి ఉంటుంది. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని నువ్వు వాక్యం చెప్పే స్థానానికి ఎక్కించద్దు. దానికి కొంతమంది మాత్రమే అర్హులు, వాళ్ళు మాత్రమే బోధించే బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే స్థానిక సంఘంలో సత్యం మాత్రమే బోధించబడాలి. సత్యం తప్ప ఇంకేది బోధించబడటానికి వీలు లేదు. సంఘస్థులు కేవలం సత్యవాక్యాన్నే బోధిస్తుండగా వినాలి, వేరే విషయాలు వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇది చాలా చాలా సీరియస్ విషయంగా మనం గమనించాలి. ఎందుకు ఈ వివరణ అలాగా తీసుకువెళ్ళిపోయి 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. చాలా పెద్ద మాట అన్నాడు, ఇది మనం గమనించాలి. 15వ వచనం నేను చదువుతున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియాలని ఈ సంగతి నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. లోకల్ చర్చ్ గురించి పౌలు గారు చెప్తున్న ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. మన ఊహకు మించిన, మన ఆలోచనకు అందరూ ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నాడు. లోకల్ చర్చ్, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యానికి బేస్ ఎక్కడ అంటే సంఘమే. సత్యం నీకు ఎక్కడ దొరుకుద్ది అంటే లోకల్ చర్చిలోనే. ఈ భూ ప్రపంచంలో, భూమి మీద ఎక్కడా నీకు సత్యం వినపడదు. ఒకే ఒక చోట నీకు సత్యం వినపడుతుంది. అది ఎక్కడ అంటే స్థానిక సంఘంలో. ఎక్కడైతే సంఘస్థులు కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, దేవుని మందిరంలో, జీవం గల దేవుని సంఘంలో ఎక్కడైతే వాక్యం ఉన్నదన్నట్టుగా యథార్థంగా బోధించబడుతుందో అక్కడ మాత్రమే సత్యం ఉంది. అందుకే చెప్తున్నాడు, సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము. మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒక సందర్భంలో అన్నాడంట, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చి, అయ్యా సత్యం అంటే ఏంటి,
అది ఎక్కడ దొరుకుద్ది అని కనుక ఎవరైనా అడిగితే ఆ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి ఏం చెప్పాలంటే, ఇదిగో ఈ దగ్గరలో ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళు, నీకు అక్కడ దొరుకుద్ది అని చెప్పాలంట. చర్చ్ ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ట్రూత్. I repeat, church is the care of address of truth. మన పోస్ట్ లెటర్స్ మనం ఎలాగైతే చిరునామా రాస్తామో, సత్యానికి ఒక చిరునామా ఉంది. ఆ సత్యం నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే లోకల్ చర్చ్ లో దొరుకుతుంది. ఇంత పెద్ద మాట పౌలు వాడుతున్నప్పుడు మరి ఎవరు పడితే వాళ్ళు ఎలా బోధిస్తారు స్థానిక సంఘంలో? అందుకనే ఒక కటువైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు స్పీక్. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతాను నేను అలౌ చేయను. అందుకని ఎవరు మాట్లాడితే అవి పక్కదారి పట్టి ఆ సత్యం అసత్యంగా మారిపోయే ప్రమాదం ఉందో వాళ్ళందరినీ కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టి వీళ్ళు మాత్రమే ఆ వాక్య బోధన చేపట్టాలి అని చెప్తున్నాడు. తిమోతి ప్రారంభించాలి. అటువంటి వాళ్ళని కొంతమందిని తిమోతి పికప్ చేసి వాళ్ళని మాత్రమే అక్కడ బోధించే బాధ్యత తీసుకోవాలి. లేనట్లయితే ఆ సంఘంలో సత్యం కాకుండా ఇంకేదో వినపడుతూ ఉంటుంది. మనం గమనించినట్లయితే మన లోకల్ చర్చెస్ పరిస్థితి మనం చూస్తే ప్రతి ఆదివారం లేదా ప్రతి శనివారం లేదా మిడ్ వీక్ ఏదో బైబిల్ స్టడీ పేరు మీద గ్యాదర్ అయినప్పుడు నిజంగా ఆ సంఘాల్లో, ఆ సహవాసాల్లో, ఆ బైబిల్ స్టడీల్లో నిజంగా మనకి సత్యం వినపడుతుందా? ఒక స్థానిక సంఘంలోకి వెళితే సత్యం వినపడుతుంది, సత్యాన్ని దొరుకుతుంది అని చెప్పే వాతావరణం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. ఎఫెసు సంఘం ఏ పరిస్థితుల్లో ఉందో అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో నేడు మన ఊళ్ళు ఉన్నాయి. తిమోతి లాంటి వాళ్ళు ఎవరో ఆ బాధ్యత తీసుకొని ఆ స్థానిక సంఘాలను ప్రక్షాళన చేయాలి. తిమోతికి పౌలు భక్తులు అప్పగిస్తున్న బాధ్యత. చర్చ్ విషయం సంఘానికి సత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. సత్యం ఎక్కడుందో అక్కడ సంఘం ఉంటుంది, సంఘం ఎక్కడుందో అక్కడ సత్యం ఉంటుంది. ఈ రెండింటిని విడదీయలేము. కాబట్టి తిమోతి ఈ విషయాలను సీరియస్ గా తీసుకొని ఎఫెసు సంఘాన్ని బాగు చేయాలి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు బోధించడానికి వీల్లేదు. తర్వాత వచనం కనుక మీరు చూడగలిగితే 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా విషయాలు చెప్పాడు 4వ అధ్యాయంలో. నువ్వు అలా బోధించాలి, ఇలా బోధించాలి, ఇలా బోధించాలని చాలా విషయాలు చెప్తూ మళ్ళీ సమ్మప్ చేస్తున్నాడు 6వ వచనంలో. ఈ సంగతులను సహోదరులకు నువ్వు వివరించాలి లేదా బోధించాలి. తిమోతి బాధ్యత ఇదే. ఇక ఏ సంగతులు బోధించాలి, ఏ విషయాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, డాక్టర్నల్ గా ఏం చేయాలి, ప్రాక్టికల్ లైఫ్ ఏం చేయాలి, ఎవ్రీడే లైఫ్ ఏం చేయాలి, లోకల్ చర్చిలో అప్పుడప్పుడు ఆయా సమయాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటిని డీల్ చేయమని చెప్తున్నాడు. వాక్యంతో వాటిని హ్యాండిల్ చేయమని చెప్తున్నాడు. నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన హితబోధ, సుబోధ, మంచి బోధ సినానిమ్స్. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండువు. నేను వచనాన్ని కొంచెం వెనక నుంచి అనుకుంటూ వస్తున్నాను. తిమోతి, నువ్వు మంచి పరిచారకుడివై ఉండాలంటే ఏం చేయాలి? తిమోతి, నువ్వు యేసుక్రీస్తు వారికి మంచి పరిచారకుడిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే 3 విషయాలు చెప్తున్నాడు. 1, నువ్వు ఆ సత్యాన్ని వివరించాలి. 2, నువ్వు వాటిని అనుసరించాలి. 3, ఆ బోధించిన ఆ సుబోధ, ఆ హితబోధ, ఆ సౌండ్ టీచింగ్ లో ముందు నువ్వు వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నీ ద్వారా విన్నవాళ్ళు నువ్వు వివరించిన సంగతులను సంఘస్థులు అర్థం చేసుకొని వాళ్ళు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. పెంపారుచు, గ్రోత్ అన్నమాట. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఏ వాక్యాన్ని అయితే నువ్వు బోధిస్తున్నావో ఆ వాక్యం చేత నువ్వు కూడా పెంపారుచు ఉంటే గనక వాళ్ళు కూడా ఆ సత్యాన్ని గ్రహించడానికి ఒక మోడల్ లాగా ఉంటుంది. మంచి పరిచారకుడిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే వాక్యాన్ని, సుబోధని, విశ్వాస సంబంధమైన హితబోధన మాత్రమే బోధించాలి అని వచనం చెప్తుంది. కొంచెం కిందకు వస్తే 11వ వచనం కనుక మీరు చూడగలిగితే చాలా అంటే
11వ వచనం నుంచి 16వ వచనం వరకు చాలా సంగతులు ఉన్నాయి. చాలా ఎలాబొరేటెడ్ గా రాశాడు. నేను దాన్ని కొంచెం కండెన్స్ చేసి బోధ విషయంలో ఏం చెప్పాడో అవి మాత్రమే నేను రాశాను. నేను రెడ్ లెటర్స్ లో ఉన్న వాటిని ముందు చదువుతున్నాను. అవి సినానిమ్స్ గా మీరు తీసుకోండి, అంటే పర్యాయ పదాలుగా తీసుకోండి. ఆజ్ఞాపించటం అన్నా, బోధించటం అన్నా, చదవటం, హెచ్చరించటం, బోధించటం అన్ని దాదాపు ఒకటే అర్థాలు. ఏంటంటే ప్రీచింగ్ తో ముడిపడిన పదాలు. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు కొన్ని విషయాలు ఆజ్ఞాపించి నువ్వు బోధించు. ఆ వాక్యం చెప్పడం కోసం నేను వచ్చే వరకు నువ్వు చదవటాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బాగా చదువు, బాగా ప్రిపేర్ అవ్వు, నేర్చుకో. ఆ నేర్చుకున్న సంగతుల్ని సంఘంలో బోధించు, సంఘస్థుల్ని హెచ్చరించు, వాళ్ళకి నేర్పించు. కానీ అవన్నీ ఎలా చేయాలంటే నువ్వు జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా బోధించాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా హెచ్చరించాలి. నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండు. ఆ బోధలో నిలకడగా ఉండు. ఆ బోధన గనక అంత జాగ్రత్తగా, నిలకడగా, యథార్థంగా కనుక నువ్వు చేస్తే చివర్లు అంటున్నాడు, నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. హిత బోధ యొక్క ప్రాముఖ్యత మాట్లాడుతున్నాడు. తిమోతి, నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. నేను మళ్ళీ వచ్చే వరకు, నేను మళ్ళీ నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ని జాగ్రత్తగా టేకప్ చేయి. నువ్వు చదువు, సిద్ధపడు, నేర్చుకో, ప్రిపేర్ అవ్వు, బోధించు, హెచ్చరించు, ఆజ్ఞాపించు. ఆ పనులు నువ్వు జాగ్రత్తగా చేయాలి. ఆ సద్బోధన కనుక నువ్వు బోధిస్తూ ఉంటే అది నీకు క్షేమాన్ని కలిగిస్తుంది, నీ బోధ వినేవాళ్ళకు కూడా క్షేమాన్ని కలిగిస్తుంది. అటువంటి పర్యాయ పదాలు 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. రిపీటెడ్ గా చెప్తున్న మాటలు అనమాట. 5వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఆ వచనం అంతా రాయలేదు, మీరు తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయం 1వ వచనంలో హెచ్చరించుము, 2వ వచనంలో హెచ్చరించుము, 4వ వచనంలో నేర్చుకొనవలను, అంటే తిమోతి నేర్పించాలన్నమాట, బోధించాలి. 7వ వచనంలో ఆజ్ఞాపించు, అంటే తిమోతి బోధిస్తూ హెచ్చరించాలి, మందలించాలి, గద్దించాలి. అలాగే 17వ వచనంలో చెప్తున్నాడు, నీలాగా ఇంకెవరైతే ఆ వాక్యం అనే, లేకపోతే వాక్యాన్ని బోధించే పరిచయలో ఉన్నారో వాళ్ళని నువ్వు సన్మానించు అని చెప్తున్నాడు. లోకల్ చర్చ్కున్న ప్రధానమైన కర్తవ్యం అన్నమాట. టీచ్ టీచ్ టీచ్, బోధించు, బోధించు, హెచ్చరించు, నేర్పించు, ఆజ్ఞాపించు, ఉపదేశించు. ఆ వాక్య బోధలో ప్రయాసపడే వాళ్ళని విశేషముగా సన్మానించు. ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రధానమైనది. యథార్థంగా బోధించే ఒక మంచి బోధకుడు సంఘానికి కావాలి. అటువంటి బోధకుడిని ఆ సంఘం చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాన్ని నమ్మకంగా ఉన్నదన్నట్టుగా బోధించే బోధకుడు సంఘానికి కావాలి. అటువంటి బోధకుడిని సంఘం చాలా ప్రశస్తంగా చూసుకోవాలి, విశేషంగా సన్మానించాలి. ఎందుకంటే దీని మీదే ఆ సంఘం నడక ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టే సంఘస్థుల వాక్యంలో ఎదుగుతూ ఉంటారు. దీన్ని బట్టి ఆ సంఘం ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుడు కోరుకునే చర్చ్ లాగా తయారవ్వాలి అంటే వాక్యాన్ని బోధించే వారిని అక్కడ ఉండాలి. ఇవన్నీ పర్యాయ పదాలు. హెచ్చరించుము, నేర్పించు, ఆజ్ఞాపించు, ఉపదేశించు, ప్రయాసపడి, ఇవన్నీ ఒకటే బోధనా పరిచయం గురించి చెప్తున్నాయి. అలా చెప్పుకుంటూ వెళ్ళి ఒక గంభీరమైన మాట, నాకెప్పటికీ జీర్ణించుకోలేని ఒక పెద్ద మాట. నేను ఎన్నిసార్లు ఈ వచనాన్ని చదువుకుంటానో నాకు తెలియదు. 21వ వచనం, తిమోతి ఎక్కడన్నా వెనక్కి వెళ్ళిపోతాడా? తిమోతి నిజంగా పౌలు గారు తీసుకున్నంత సీరియస్ గా ఈ సమస్య తిమోతి తీసుకుంటాడా, తీసుకోడా? పౌలు హృదయంలో ఉన్న భారం, అంత భారం తిమోతికి కలుగుద్దో కలగదో? ఏ కారణాల చేతైనా తిమోతి ఒకవేళ వెనకడిగేస్తే, సార్ నేను ఎఫెస్ లో ఉండట్లేదు, వచ్చేస్తున్నాను ఏదైనా సమయంలో సడన్ గా చెప్పి బాంబు పెగిస్తే. కాబట్టి పౌలు భక్తుడు చాలా చాలా కలవరపడిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. 21వ వచనంలో పౌలు భక్తుడు అంటున్న ఈ మాట చూడండి, ఎంత గంభీరమైన మాటో. నేను చెప్పిన ఈ సంగతులను, ఏంటి సంగతులు, ఏం చెప్పాడు అంటే, మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే దుర్బోధనను నిర్మూలించాలి, ఎఫెసు సంఘంలోనే ఉండాలి, వాక్యాన్ని నేర్పించు, హెచ్చరించు, ఆజ్ఞాపించు, ఉపదేశించు, బోధించు. దీని నుంచి మానద్దు.
చాలా సీరియస్ గా తీసుకొని బోధించాలి. లోకల్ చర్చ్ లో సత్యాన్ని స్థాపించే వరకు నీకు రెస్ట్ లేకుండా నువ్వు ప్రయాసపడాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఈ మాట, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనాలి నువ్వు గైకొనవలనని నేనేం చేస్తున్నానో తెలుసా? దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. తిమోతి మీద ఒక బరువు మోపేశాడు. తిమోతి బహుశా ఈ వచనం చదివి మరి కంగారు పడ్డాడో లేకపోతే ఆ ఏమైపోయాడో మనం ఊహించలేము. ఒక బరువు పెట్టేశాడు. తిమోతి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను దేవుడు ఎదుట నీకు ఆనబెడుతున్నాను. నేను దేవుడి పేరు మీద నీకు ఒక కమాండ్ ఇస్తున్నాను. ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గైకొని తీరాల్సిందే. నో ఎస్కేప్, నో ఎస్కేప్. ఇక నువ్వు ఏ సాకులు చెప్పడానికి వీలు లేదు. ఈ వివరణ కనుక మీరు చూస్తే, దేవుడు, యేసుక్రీస్తు వారు, దేవదూతలు బహుశా అలంకారికంగా పరలోకం గురించి మాట్లాడుతున్నాడేమో, పరలోకంలో ఒక దృశ్యాన్ని చెప్తున్నాడేమో, మేబీ మామూలు మాటలు చెప్పాలంటే బహుశా పౌలు ఈ మాట అంటాడు, పరలోకంలో ఉన్న పరలోకం పేరు మీద నీకు ఆనబెడుతున్నాను, ఫర్ హెవెన్ సేక్ నువ్వు ఈ పని చేయాల్సిందే అని ఆనబెడుతున్నాననే మాట మీరు గుర్తించాలి. ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞ, ఒక కమాండ్ ఇచ్చేశాడు. ఇక తిమోతి ఎటువంటి సంజాయిషీలు, సాకులు, వివరణలు ఇవ్వటానికి వీలు లేదు. తిమోతికి నువ్వేం మాట్లాడటానికి వీలు లేదు. నీకు ఒక బాధ్యత అప్పచెప్పాను, నువ్వు దాన్ని ఏ కారణం చేత కూడా కుదరదు అని చెప్పడానికి వీలు లేదు. యు మస్ట్ డూ ఇట్, అంతే. అంతటితో మళ్ళీ వదలలేదు. 6వ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నాడు. 6వ అధ్యాయం, 5వ అధ్యాయం చివరిలోను 4వ అధ్యాయంలో అన్ని చెప్పుకుంటా వచ్చి 6వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి మొదటి వచనంలో చెప్తున్నాడు, తిమోతి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నిటిని వాక్యానుసారంగా నువ్వు సెటిల్ చేయాలి. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఆల్రెడీ మనం చూసాం, బోధించే పరిచర్యలో ఇవన్నీ సినానిమ్స్. బోధించు, హెచ్చరించు 17వ వచనంలో, ఆజ్ఞాపించు 18వ వచనంలో, ఆజ్ఞాపించు, మందలించు, గద్దించు, హెచ్చరించు, సరిచేయి, వాళ్ళకి నేర్పించు, బోధించు. 20వ వచనం అంటున్నాడు, తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు. ఏం అప్పగించబడింది తిమోతికి? 6 అధ్యాయాలు మనం చదివితే మనకు అర్థమయ్యే ఒకే ఒక సంగతి ఏంటంటే, బోధించే ఒక పరిచర్య తిమోతికి అప్పగించబడింది. సత్య సిద్ధాంతాన్ని ఒక స్థానిక సంఘానికి ఒక క్రమ పద్ధతిలో పూర్తిగా నేర్పించే బాధ్యత తిమోతికి అప్పగించబడింది. మౌలికమైన పునాది సత్యాలను, సువార్త సత్యాలను, లేఖనంలో ఉన్న ప్రధానమైన సత్యాలను ఒక క్రమంలో నేర్పిస్తూ ఆ సంఘాన్ని సంస్కరిస్తూ ఆ సంఘంలో అప్పటికే వ్యాపించి ఉన్న భిన్నమైన దుర్బోధల్ని నిర్మూలించే ఒక బాధ్యత తిమోతికి అప్పగించబడింది. కాబట్టి తిమోతి, నీకు ఏమి దేవుడు అప్పగించుతున్నాడో దాన్ని నువ్వు జాగ్రత్తగా చేయాలి. ఆ పరిచర్యను కాపాడుకో, దాన్ని విడిచిపెట్టి నువ్వు రావద్దు, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇది 6 అధ్యాయాల్లో ప్రధానంగా మనకు కనపడే ఒక సమ్మరి. మొదటి పత్రికలో మనకు కనపడే సారాంశం ఏంటి? తిమోతికి 6 అధ్యాయాలు వివరిస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, తిమోతి, నువ్వు బోధించి తీరాల్సిందే, నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. దేవుడి పేరు మీద ఆనబెట్టి నీకు అప్పగించిన బాధ్యత ఇది, నువ్వు దీనికి నో చెప్పడానికి వీలు లేదు. ఈ సంగతి నువ్వు బోధించాలి, నేర్పించాలి, హెచ్చరించాలి, ఉపదేశించాలి, ఆజ్ఞాపించాలి, వివరించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఎక్స్పోజిటరీ ప్రీచర్ గా ఉండమని తిమోతి పౌలు భక్తుడు చేసి తన ప్రధాన బరువును మోపాడు. కింద నేను ఆ మొదటి పత్రికను బ్రీఫ్ గా సంబరించేసి 3 మాటలు రాశాను, గమనించండి. వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ రకాల లోపాలు ఉన్నాయి, వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. లోకల్ చర్చ్ లో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల లోపాలు, వివిధ రకాల సమస్యలు, వాటికి అనుగుణంగా
తిమోతి చేయాల్సిన పనులు, వివిధ రకాల హెచ్చరికలు, వివిధ రకాల ఆదేశాలు, వివిధ రకాల ఉపదేశాలు. కాబట్టి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి లోకల్ చర్చ్ లో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, డిఫరెంట్ టీచింగ్స్ ఇవ్వాలి. కానీ అవన్నీ కూడా హితబోధగా నిలబడాలి. సత్యాన్ని స్థాపించే ఒక బాధ్యత, సత్యాన్ని లోకల్ చర్చ్ లో పునఃస్థాపించే ఒక బాధ్యత తిమోతికి అప్పగించుకుంది. నేను త్వరగా రెండో పత్రికలోకి కూడా వెళ్ళబోతున్నాను, మనకి సమయం చాలదు కాబట్టి. రెండో పత్రికలో కనుక మీరు చూడగలిగితే, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మళ్ళీ రెండో పత్రిక రాసినప్పుడు కూడా మనం ఊహించుకోవచ్చు, మాసిదోనియాకి వెళ్లే ముందు తిమోతిని ఎఫెస్ లో ఉండని చెప్పాడు. మరి కొద్ది నెలలకో మరి కొంతకాలం తర్వాత లేఖ రాశాడు. తిమోతి, అప్పుడు హెచ్చరించాను, మళ్ళీ హెచ్చరిస్తున్నాను, ఎఫెస్ లోనే నిలిచి ఉండు అని చెప్పాడు. పాపం గుండె కొంచెం కటువు చేసుకొని అలాగే కొంతకాలం ఉండుంటాడు. మేబీ ఒక 1 year గ్యాప్ లో మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది, రెండో ఉత్తరం వచ్చింది. మేబీ ఆ రెండో ఉత్తరం చదువుతా ఉంటే తిమోతి చాలే, చాలా కష్టపడ్డావు, ఇక వచ్చాయని అంటాడేమో అని చూస్తుంటాడు. కానీ 2 తిమోతిలో కూడా తిరిగి వచ్చేసాయి అనే మాటలేమి వినపడలేదు. కానీ మెల్లమెల్లగా పౌలు గారు కొంచెంగా మళ్ళీ రెండో బాంబు పేలుస్తున్నాడు. అది ఒకేసారి చెప్తే మళ్ళీ తిమోతి తట్టుకోలేడేమో అనుకున్నాడో, లేకపోతే తిమోతిని ఎంకరేజ్ చేస్తూ చెప్పాలని, నిదానంగా చెప్పాలనుకున్నాడు. పాపం తిమోతి బహుశా ఇక చాలే, అయిపోయింది నా పని, వచ్చేయని అంటాడేమో ఎక్స్పెక్ట్ చేశాడేమో, మనకు తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ 1వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాడు. తిమోతి, నువ్వు ముందు ఏం చేయాలంటే నీకున్న కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకోవాలి. లాస్ట్ క్లాస్ లో కూడా అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బోధకుడికి ఇచ్చిన ఆ కృపావరం ఏదైతే ఉందో దాన్ని బోధకుడు పదును పెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింప చేయాలి, దాన్ని నువ్వు పదును పెట్టాలి, రగిలిస్తూ ఉండాలి, దాన్ని వాడుతూ ఉండాలి, దానిలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ లో, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఒక కట్టెల పొయ్యిని గనక మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆ కట్టెల్ని ఆరిపోనీయకుండా ఆ కట్టెల్ని లోపలికి జరుపుతూ ఆ మంటను రగిలిస్తూ ఆ స్టవ్ దగ్గర కూర్చొని ఆ మంటను మనం కాపాడుతూ ఉండాలి. ఆ స్పార్క్ ని పెంచి పెద్ద చేసుకోవాలి. అది ఒక జ్వాలలాగా అయ్యే వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన కృపావరం, బోధించే వరం ఏదైతే ఇచ్చాడో దాన్ని నువ్వు ప్రజ్వలింప చేసుకో, దాన్ని ఇంకా ఎక్కువ చేసుకో, పెంచుకో, దానికి పదును పెట్టుకో అని చెప్తున్నాడు. ఆ కింద అధ్యాయంలో ఉన్న వచనాలు కనుక మీరు చూడగలిగితే, తిమోతి, నువ్వు పిరికివాడిగా ఉండొద్దు, దేవుడు నీకు పెరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్తూ మెల్లగా ధైర్యం చేస్తున్నాడు అన్నమాట. అలా చెప్తూ 8వ వచనం అంటున్నాడు, తిమోతి, నువ్వు చేసే పని విషయం నువ్వు సిగ్గుపడద్దు, సువార్త నిమిత్తం శ్రమానుభవంలో పాలువాడై ఉండు, ధైర్యం తెచ్చుకో. ఆ ధైర్యం దేవుడే నీకు ఇస్తాడు. పెరిగితనం గల ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు, ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని శక్తిని బట్టి సువార్త పనిలో పాలుభాగస్తులై ఉండు అని చెప్తున్నాడు. తిమోతికి మెల్లగా కొంచెం అర్థమవుతున్నట్టుంది. దిక్కుపడద్దు అంటున్నాడు, భయపడద్దు అంటున్నాడు, శ్రమానుభవంలో పాలువాడమంటున్నాడు. బహుశా మళ్ళీ అదే బాధ్యత కంటిన్యూ చేస్తున్నాడా అని అర్థమైపోతూ ఉండొచ్చు. ఎందుకంటే 13వ వచనం ఆ మాట అన్నాడు. 13వ వచనం మళ్ళీ ఆ మాట అన్నాడు. ఆల్రెడీ మనం మొదటి పత్రికలో మాట్లాడుకున్న విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను. తిమోతి, నేను నీకు ఏ డాక్టర్ నేర్పించానో ఆ డాక్టర్కి నువ్వు కట్టుబడి ఉండాలి. ఏ హితవాక్య ప్రమాణాలు నేను నీకు నేర్పించానో వాటిని నువ్వు గైకొనాలి. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థము. ఏంటి అప్పగించబడిన మంచి పదార్థం? ఏంటి ఆ పదార్థం? అలంకారికంగా చెప్పిన ఒక మాట అన్నమాట. దేవుడు నీకేదో ఒక ఐటెం, ఒక వస్తువు, ఒక పదార్థం ఏదో ఇచ్చాడు అనుకోండి, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని అడుగుతున్నాడు. ఏమిచ్చాడు తిమోతి కంటే? బోధించే పరిచర్ని అప్పగించాడు. బోధించే పరిచర్ని అప్పగించడం అంటే, సరిగా చెప్పాలి అంటే, తిమోతికి
పౌలు భక్తుడు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పునాది సత్యాలను తిమోతి చేతిలో పెట్టాడు. ఆ ట్రూత్ ని అతను కాపాడాలి, ఆ ట్రూత్ ని అతను పదిలపరచాలి. ఒక అనువాదంలో, వాడుక భాషలో రాయబడిన ఒక అనువాదం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మంచి పదార్థం అనే దాన్ని వాడు ఇలా అనువాదం చేశారు. 14 వచనం, 13, 14 వచనాలు అన్నమాట. దేవుడు భద్రంగా దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు కాపాడాలి. ఏంటి నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం అంటే ట్రూత్. దేవుడు నీకు అప్పగించిన ఆ గొప్ప సత్యాన్ని, ఆ మంచి సత్యాన్ని, ఆ మహాసత్యాన్ని దేవుడు నీకు అప్పగించాడు, నీ చేతిలో పెట్టాడు. నువ్వు దాన్ని ఏం చేయాలంటే దాన్ని కాపాడుతూ, దానికి ఏం కలపొద్దు, దానికి ఏం తీసేయొద్దు, దాన్ని అలాగే ముందు తరాలకు నువ్వు పాస్ ఆన్ చేయాలి. ఆ చేసే పనిలో నీకు ఎవరు హెల్ప్ చేస్తారంటే పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తారు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. తిమోతి, నేను నీకు ట్రూత్ నేర్పించాను, హితవాక్యాన్ని నేర్పించాను, ఆ సత్యం నీకు అప్పగించబడింది. దాన్ని భద్రపరిచి ముందుకు అందచేసే బాధ్యత నీదే. అందుకోసం నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే మనలో నివసించే పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడాలి. తిమోతి, ఈ బాధ్యత నేను నీకే ఎందుకు అప్పగించానో తెలుసా? ఎందుకంటే ఇంకెవరూ నాకు లేరు కాబట్టి. 15వ వచనం నాకెందుకు కొంచెం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీవు ఎరుగు. తిమోతి, ఈ బాధ్యత నీకు బరువైనదే అవ్వచ్చు, కష్టమైనదే అవ్వచ్చు, శ్రమానుభవమే అవ్వచ్చు. ఇంత పని నాకెందుకు పెట్టాడు అని నువ్వు బాధపడచ్చు. కానీ 2 విషయాలు. ఒకటి, నీకు ఆ కృపావరం ఉంది కాబట్టి నువ్వు ఆ పని చేయగలవు. 2, నన్ను చాలా మంది విడిచి వెళ్ళిపోయారు, ఇలాంటి వాళ్ళు కొద్ది మంది మాత్రం ఒకళ్ళిద్దరు మిగిలి ఉన్నారు. నేను వేరే వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేను. అలాగని చూస్తూ ఎఫెసు సంఘాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి తిమోతి, ఈ బాధ్యత నువ్వు తీసుకోక తప్పదు. 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఒక ప్యాటర్న్ చెప్తున్నాడు. తిమోతి, ఈ సత్య బోధను ఎఫెసు సంఘంలో బోధించే పరిచర్య మాత్రమే నీదని అనుకోవద్దు. నువ్వు ఒక్కడే బోధిస్తూ ఉంటే చాలదు, ఇది చాలా పెద్ద పరిచర్య. నా వలన వినిన సంగతులు, నేను నీకేవైతే నేర్పించానో ఆ సంగతులు నువ్వేం చేయాలంటే ఇతరులకు బోధించేలాగా ఉండాలి. ఇతరులకు బోధించేలాగా ఉండాలి అని అంటే నీకు కొంతమంది నమ్మకమైన, సామర్థ్యం కలిగిన మనుషులు కావాలి. నేను నీకు ఎలా ఈ బాధ్యత అప్పగిస్తున్నానో నువ్వు కూడా అలాగే కొంతమందికి ఈ బాధ్యత అప్పగించాలి. వాళ్ళు ఇతరులకు బోధించి మరి కొంతమంది బోధకుల్ని తయారు చేయాలి. సరిగ్గా కనుక ఇది మనం గమనించగలిగితే ఇందులో నలుగురు ఉన్నారన్నమాట. పౌలు గారు తిమోతికి నేర్పించాడు. తిమోతి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు నేర్పిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఇతరులకు బోధిస్తారు. ఈ సత్య సిద్ధాంతం, ఈ రైట్ డాక్ట్రిన్స్, ఈ హితబోధ, ఇది నా దగ్గర అయిపోకూడదు. నాకు పైనుంచి ఎవరి ద్వారా దేవుడు నాకు ఈ డాక్ట్రిన్స్ నేర్పించాడు. ఈ సిద్ధాంత సత్యాలను నేను వేరే ఇంకెవరితో నేర్పించాలి. ఎలా నేర్పించాలి అంటే వాళ్ళు మళ్ళీ సామర్థ్యం కలిగి నమ్మకమైన వాళ్ళుగా ఇంకా ఇతరులకు నేర్పించగలిగేలాగా ఉండాలి. ఈ బ్యాటన్ పాస్ ఆన్ చేయాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది చేతులు మారుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సత్యం చేతులు మారుకుంటూ ముందుకు వెళ్తుంది. ఒక తరం నుంచి ఇంకో తరంకి ముందుకు వెళ్తుందే కానీ సత్యం మారకూడదు. సత్యం మారకూడదు. ఎక్కడ డైల్యూట్ అవ్వకూడదు, ఎక్కడ పొల్యూట్ అవ్వకూడదు. ఇందాక వచనాలు మనం చదువుకున్నాం. దీన్ని కాపాడే బాధ్యత నీదే. ఇది పొల్యూట్ అవ్వకుండా యథార్థంగా, నమ్మకంగా ఉన్నట్టుగా దాన్ని అలాగే బోధించాల్సిన బాధ్యత నీకుంది తిమోతి అని చెప్తున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి, నా వల్ల నువ్వేం నేర్చుకున్నావు ఆ హితవాక్య ప్రమాణాలు, వాటిని నువ్వు వేరే వాళ్ళకి బోధించాలి. వాళ్ళు తిరిగి మళ్ళీ కొంతమందికి బోధించాలి. కాబట్టి తిమోతి మరి కొంతమంది తిమోతిని తయారు చేయాలి. పౌలు తిమోతిని తయారు చేశాడు. తిమోతిని కొంతమందిని తయారు చేయాలి, వారు కొంతమంది తయారు చేయాలి. ఒక మంచి బోధకుడు ఇంకొక మంచి బోధకుడిని తయారు చేయాలి.
ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని తయారు చేయాలి. ఎందుకంటే ఈ బోధ ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది పాస్ ఆన్ అవుతూ ఉండాలి. దేవుని మహాకృప గమనించండి. 2000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా రాయబడిన లేఖన వాక్యాల్లో దేవుడు పొందుపరిచిన గొప్ప అద్భుతమైన పునాది సత్యాలు, ఆ సత్ సిద్ధాంతాలు నేటికి మన వరకు ఎలా పాస్ ఆన్ చేయబడుతూ వచ్చాయో, పరిశుద్ధాత్ముడు ఎలా అయితే నమ్మకంగా మన దాకా దాన్ని పంపిస్తూ వచ్చాడో మనం గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం. నా దాకా ఈ సంగతులు డైల్యూట్ అవ్వకుండా ఎలా వచ్చాయి, ఇది నా దగ్గర ఎలా ఆగిపోవాలి, కాబట్టి నేను కొంతమందికి ఇవి నేర్పించి ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది లోకల్ చర్చ్ బాధ్యత, స్థానిక సంఘానికి ఉన్న బాధ్యత, స్థానిక సంఘ కాపరికి ఉన్న బాధ్యత, స్థానిక సంఘంలో వాక్య బోధ బాధ్యత తీసుకున్న బోధకుల బాధ్యత. సత్యం మన దగ్గర ఆగిపోకూడదు, మనం ముందుకు కొనసాగాలి. దయచేసి గమనించండి, మీ మీ మొబైల్స్ మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి సహకరించండి. దేవుని పరిచర్యకు ఆటంకం లేకుండా దయచేసి సహకరించాలని మనం చేస్తున్నాం. అచేత ఈ పరిచర్య మన దగ్గర ఆగిపోకూడదు, ఈ సత్ సిద్ధాంతాలు మన దగ్గర ఆగిపోకూడదు, ఈ మౌలికమైన పునాది సత్యాలు మన దగ్గర ఆగిపోకూడదు. ఇవి ముందు తరాలకు భద్రంగా, పదిలంగా, సేఫ్ గా పాస్ ఆన్ చేయబడాలి, అందించబడాలి. 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనం కనుక మీరు చూడగలిగితే ఆ బోధించే వ్యక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇవి కూడా మా లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఈ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం చేయి, వాళ్ళకి నేర్పించు, బోధించు. బోధించేవాడు ఎవడైనా సరే, అది తిమోతి అయినా సరే, ఇంకెవరైనా సరే, పౌలు గారైనా సరే, బోధించేవాడు ఎలా ఉండాలి అంటే దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారిగా ఉండాలి. ఇది సత్యవాక్యం, దీన్ని సరిగా ఉపదేశించాలి, జాగ్రత్తగా ఉపదేశించాలి, యోగ్యంగా ఉపదేశించాలి, సిగ్గుపడనక్కర్లేని విధమైన ఒక నమ్మకమైన నైపుణ్యం గల పనివాడిగా బోధించాలి. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు, ప్రూవ్ చేసుకో. మంచిగా పనిచేశానని ప్రూవ్ చేసుకో, యథార్థంగా పనిచేశానని, యోగ్యంగా పనిచేశానని ప్రూవ్ చేసుకో. సిగ్గుపడాల్సిన స్థితి రానివ్వద్దు, సరిగా ఉపదేశించాలని ధైర్యంగా చెప్పుకోగలిగేలాగా బోధించాలి. తిమోతిని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, ఇవి దైవావేశం వలన కలిగిన లేఖనం అని చెప్తున్నాడు. తిమోతి గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగిన ఈ లేఖనాలని జాగ్రత్తగా ఉపదేశించాలి. ఆ లేఖనాలకు ప్రయోజనం ఉంది. 4 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. 1, ఈ వాక్యం ఉపదేశించాలి. 2, ఈ వాక్యంతో ఖండించాలి. ఈ వాక్యంతో తప్పులు దిద్దుకోవాలి. ఈ వాక్యంతో నీతిలో మనం ఎదగాలి. మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, గాడ్స్ వర్డ్ ఈస్ డిజైన్డ్ టు ప్రీచ్. ఉపదేశించటం కోసం దేవుని వాక్యం రాయబడి ఉంది. మన తప్పుల్ని ఖండించడం కోసం దేవుని వాక్యం రాయబడి ఉంది. మన తప్పుల్ని ఖండించడం మాత్రమే కాదు, ఆ తప్పుల్ని సరిదిద్దడానికి కూడా కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ లేఖనాల్లో ఉన్నాయి. మళ్ళీ ఆ తప్పులు ఇంకా చేయకుండా ఉండగలిగే ఒక ఎదుగుదల నీతిలో మనం కలగటం కోసం, నీతిలో మనం పరిచయం చేయటం కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా లేఖనాల్లో. కాబట్టి వాక్యాన్ని బోధించాలి. స్థానిక సంఘంలో వాక్యాన్ని బోధించినప్పుడు 4 పనులు జరగాలి. ఉపదేశం జరగాలి, తప్పుల్ని ఖండించాలి, తప్పుల్ని సరిదిద్దే బోధ చేయాలి, మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా కావాల్సిన నీతి కలిగిన జీవితం చేయించేలాగా ఒక ట్రైనింగ్ కూడా అవసరం. ఏ స్థానిక సంఘంలో ఈ 4 రకాల బోధన జరుగుతుందో, ఆ బోధ వల్ల ఈ 4 ప్రయోజనాలు కలుగుతాయో, ఆ సంఘం నిజంగా సత్యంలో, నీతిలో ఎదుగుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ తిమోతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చెప్తున్నాడు. మొదటి పత్రికలో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాడు. కొంచెం పదాల మార్పు అంతే తేడా, బట్ దాదాపు అదే మాట. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యముతోడు
నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, మళ్ళీ మొదటి పత్రికలో చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఈ పని నుంచి వెనక్కి వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నాను, 3 అధ్యాయాలు రకరకాల విషయాలు వివరించి నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ మళ్ళీ చివరికి వచ్చాడు, మళ్ళీ చెప్తున్నాడు, తిమోతి నేను ఆనబెట్టి మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ మస్ట్ డూ ఇట్, నో అదర్ ఆప్షన్, నో ఎస్కేప్. నువ్వు చేసి తీరాల్సిందే. దేవుని ఎదుట చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి ఎదుట చెప్తున్నాను, ఆయన ప్రత్యక్షత మీద తోడు, ఆయన రాబోయే రాజ్యం మీద తోడు నేను ఆనబెట్టి చెప్తున్నాను, నువ్వు చేయాల్సిందే. మనం మొదట్లో మాట్లాడుకున్నాం, దేవుడు మనకు ఆనబెట్టి మనకి చెప్తాడు, మనల్ని ఒత్తిడి చేసి ఈ పని మనకు అప్పగిస్తాడు. ఆ పిలుపులో ఒక ప్రెషర్ ఉంటుంది, ఆ పని మనం చేయకుండా ఉండలేము. అటువంటి ఒత్తిడి దేవుడు మన హృదయాల్లో పెడతాడు. పౌలు కూడా తిమోతికి ఆ ఒత్తిడి పెడుతున్నాడు. ఆనబెట్టి చెప్పున్నదేమనగా అని చెప్తూ కింద వివరిస్తున్నాడు. ఏం చేయాలి నువ్వు అంటే, మళ్ళీ చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేవుని ఎదుట ఆనబెట్టి నేను చెప్తున్నాను, తిమోతి నీ పని ఏంటంటే బోధించటమే, వాక్యాన్ని ప్రకటించటమే. సమయం అసమయం అంది ఏం లేదు. ఇక నీకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు బోధించు, నేర్పించు, సంఘానికి కొన్ని విషయాలు నేర్పించు. ఆ నేర్పించే పనిలో ప్రయాసపడు, అదే నీ పరిచర్య. అయితే ఆ పరిచయం ఎలా చేయాలంటే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో చేయాలి. మన మాటలో చెప్పాలంటే ఓపికగా నేర్పించాలి, ఓపికగా నేర్పించాలి, మళ్ళీ మళ్ళీ నేర్పించాలి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు అది నేర్పించాల్సిందే. చాలా సంఘాల్లో మనం చూసే పరిస్థితి ఏంటంటే, ఇది మన వాళ్ళకి అర్థం కాదండి అని చెప్పేసి ఇక నేర్పించడం మానేస్తారు. మా సంఘస్థులు ఇవన్నీ అర్థం చేసుకోలేరండి, చిన్న చిన్న వాక్యాలు చెప్తే చాలండి అనేవాడు ఉన్నారు. చాలా సంఘాల్లో సువార్తలు 4 గ్రంథాలు తప్పించి ఎటు బయటికి రాని ఒక విచారకరమైన స్థితి ఉంది. మా వాళ్ళకి ఉపమానాలు తప్ప ఇంకేం అర్థం కావనే ఒక దుస్థితి ఉంది. పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నేర్పించు, ప్రయాసపడు, ఓపికగా దీర్ఘశాంతంతో చెప్పు, మళ్ళీ మళ్ళీ నేర్పించు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇదే నీ పని. దేవుడి మీద ఆనబెట్టి చెప్తున్నాను, యూ హ్యావ్ టు ప్రీచ్. నేర్పించు, హెచ్చరించు, మందలించు, సరిచేయి, ఉపదేశించు, ఆజ్ఞాపించు, బుద్ధి చెప్పు. ఆ తర్వాత కొన్ని విషయాలు ఏవో చెప్పి పత్రిక ముగించేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, 2 పత్రికల సారాంశం మొత్తం కలిపితే మనకు కనపడే మాట ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించు, ప్రయాసపడు, బోధించు, సువార్త పంచి నీ పరిచర్ను సంపూర్తిగా జరిగించు అని చెప్తున్నాడు. నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి 2 పత్రికలలో పౌలు భక్తుడు చెప్పిన రిపీటెడ్ మాట ఏంటంటే, పదే పదే చెప్పిన మాట ఏంటంటే, తిమోతి ప్రీచ్, ప్రీచ్, ప్రీచ్. తిమోతి నువ్వు బోధించాల్సిందే, నువ్వు బోధించాల్సిందే, నువ్వు బోధించాల్సిందే. ఇది దేవుడు నీ మీద పెట్టిన ఒక బరువు, ఒక బాధ్యత. నువ్వు ఏ సాకు చెప్పి వెనక తగ్గడానికి వీలు లేదు. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. పెరిగితనం గల ఆత్మదేవుడు నీకు ఇవ్వలేదు. నువ్వు ప్రయాసపడు, నీకు ఇచ్చిన కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకో, చదువు, బాగా సిద్ధపడు, నేర్చుకో. కానీ నేర్పించడం, బోధించడం మాత్రం మానదు. నా మాటలు వింటున్న వారిలో ఇంకా ఎవరైనా ఈ పిలుపుకు సంబంధించిన కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ రోజు మరింత స్పష్టత వాళ్ళు తీసుకోవాలని మనం చేస్తున్నాం. బహుశా దేవుడు మీ హృదయాల్లో ఆ బరువు పెట్టాడేమో, ఇవాళ కొత్తగా మళ్ళీ ఆ వెయిట్ మీ మీద పెట్టాడేమో. పౌలు రాసిన 2 పత్రికల ద్వారా దేవుడు మీ హృదయాల్లో మళ్ళీ ఒకసారి ఆనబెట్టి చెప్తున్నాడేమో, వెనక్కి వెళ్ళొద్దని చెప్తున్నాడేమో, తప్పించుకోవద్దు, సాకులు చెప్పొద్దని చెప్తున్నాడేమో. తిమోతి లాగా మళ్ళీ అవకాశం వస్తుందేమో, తిరిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఎఫ్ఎస్సి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావేమో.
దేవుడు నీకు కూడా ఒక ఎఫెస్సీని ఎక్కడో ఇచ్చి ఉంటాడు. నిలకడగా ఉండి అక్కడ బోధించమని బహుశా దేవుడు చెప్తున్నాడు. ఆ బాధ్యతను విస్మరించొద్దని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 2 పత్రికల సారాంశం ఒకటి. తిమోతి, నువ్వు బోధించు. ఆ బోధించే పనిని మానొద్దు. సంఘానికి అత్యంత కీలకమైన పరిచర్య. ఎక్కడైతే సద్బోధ జరగదో అక్కడికి సంఘంలో ఏమి లేదు. సత్యం వినపడిన సంఘాన్ని ఏమనాలి? సత్యవాక్యాన్ని వివరించి బోధించని సంఘాన్ని ఏమనాలి? వాక్యంతో పని లేదు, ఎలాగైనా సరే ఒక క్రమంలో మా పద్ధతులు మాకున్నాయని చెప్పుకునే ఆ సంఘాలను ఏమనాలి? చాలా స్థానిక సంఘాలు మనం చూస్తాం. గంటల కొలది పాటలు పాడతారు. గంటల కొలది సాక్ష్యాలు చెప్తారు. వాక్యం నామమాత్రంగా ఉంటుంది. దాన్ని సంఘం అని ఎలా అంటాం? సంఘం సత్యానికి చిరునామాగా ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దుర్బోధల్ని నిర్మూలిస్తూ సత్యాన్ని స్థాపిస్తూ ఒక బాధ్యత తీసుకోమని తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నాడు. మేబీ నా మాటలు వింటున్న వారిలో ఎవరి మీదైనా దేవుడు ఈ బరువు పెడుతున్నట్లయితే వినయంతో లోబడి ఆ బరువును స్వీకరించమని, అంతకంటే గొప్ప బాధ్యత దేవుడు నీకు ఒక దివ్యమైన వరం నీకు ఇవ్వడు. అంతకంటే గొప్ప ఉన్నతమైన పిలుపు ఏమి ఈ భూమి మీద లేదు. ఆ పిలుపుని మీరు స్వీకరించమని, ఆ పిలుపుకు లోబడమని, ఆ పరిచర్యకు తిరిగి మళ్ళీ కమిట్ అవ్వమని నేను బ్రతిమలాడుతున్నాను. కళ్ళ ముంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తిమోతి లాగా మేము ఈ పరిచయను స్వీకరించడానికి, లోబడటానికి, మమ్మల్ని మేము మళ్ళీ రీకమిట్ చేసుకోవడానికి సహాయం చేశారు. ఇంకా ఎవరైతే సందిగ్ధంలో డైలమాలో ఉన్నారో వాడికి ఒక స్పష్టత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది తిమోతిలు మా సంఘాలకు కావాలి ప్రభావ. పౌల్లాగా తిమోతిలు తయారు చేసే నాయకులు కావాలి. తిమోతిలాగా మరికొంతమంది నాయకులు తయారు చేసే వ్యక్తులు మాకు కావాలి. ఈ సద్బోధ, ఈ హితబోధ ముందు తరాలకు పదిలంగా జాగ్రత్తగా భద్రపరచబడి ముందుకు చేరవేసే బాధ్యత మేము మా భుజాల మీద తీసుకోవడానికి మమ్మల్ని సమాయత్తం చేయమని, ఈ గొప్ప దివ్యమైన పరిచయ విలువ మాకు అర్థమయ్యేలా చేయమని, దీన్ని మేము నెగ్లెక్ట్ చేయకుండా మా హృదయాలని మీరు ప్రజ్వలింప చేయమని, మండించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమేన్.